పులివెందులలో జగన్ కోటకు బీటలు వారబోతోందా? పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డికి ఎదురు గాలి వీస్తోందా? పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై తిరగబాటుకు సిద్ధమయ్యారా? పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కంచు కోటకి బీటలు వారబోతున్నాయా? పులివెందుల నియోజకవర్గంలో ఆయనకి ఎదురుగాలి వీస్తోందా? పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఆయన పైన తిరుగుబాటుకు సిద్ధమయ్యారా? ఆయన ఓటమి ఖాయమా సొంత నియోజకవర్గంలో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ నియోజకవర్గం ఎవరికి కూడా సొంత కోట లేకపోతే గడ్డ అనుకునే పరిస్థితులు లేవు కృష్ణ గారు. ఎప్పటికప్పుడు ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షను మళ్ళీ కొత్త ఇవాళ రేపు. కానీ ఇప్పటి వరకు అసలు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఓడిపోయినటువంటి దాఖలాలు అయితే లేవు. మంచి ప్రశ్న అండి. కానీ సొంత ఇంట్లోనే వైఎస్ కుటుంబ సభ్యులు హత్యకు గురైన సంఘటనలు కూడా లేవండి. ఆ తర్వాత నుంచే పరిస్థితులు చాలా మారినాయి. ఇప్పుడు అది కూడా చరిత్రాత్మక సంఘటనే. ఇంతవరకు వాళ్ళ కుటుంబీకులు ఎక్కడన్నా, ఇప్పుడు రాజారెడ్డి గారు బయట ఫ్యాక్షన్ దానికి బలయ్యారు తప్ప ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న వ్యక్తి మీద వాళ్ళ వీధిలోకి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి పిల్లిని చంపినంత సైలెంట్గా చంపెళ్ళటం అనేది కూడా ఒక చరిత్రే. అది ఇవాళకి కూడా పులివెందుల ప్రాంత ప్రజలకి, వీళ్ళ కుటుంబానికి ఎలా ఉందో కానీ ఆ ప్రాంత ప్రజలకి మింగుడు పడని బాధగానే ఉంది. అంటే వివేకానంద రెడ్డి గారు అంటే అంత వాళ్ళకి అభిమానం ఆ కుటుంబాన్ని అప్పుడు. కానీ ఆ తర్వాత వాళ్ళకు కూడా ఈ కుటుంబం కూడా ఇది మనందరికన్నా మించిన కుటుంబం ఏం కాదు, అన్ని కుటుంబాల్లో ఉండే అవలక్షణాలు ఈ కుటుంబాల్లో కూడా ఉన్నాయి అనేది మొన్న బయటపడింది. ఆ తర్వాత నుంచి ఈయన వివేకానంద రెడ్డి గారు హత్యకు ముందు కుటుంబ ప్రతిష్ట వేరు, హత్య తర్వాత కుటుంబ ప్రతిష్ట వేరండి. చాలా మార్పు వచ్చేసింది. కాబట్టి ఏ నియోజకవర్గం ఎవరికి కంచుకోట అనే పరిస్థితి అయితే అస్సలు కనపడతల్లా. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా పులివెందుల్లో ఎప్పుడైతే ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 అన్నారు, వైనాట్ పులివెందుల అనే మాట అవతల నుంచి వచ్చిందో ఆ రోజే నైతికంగా ఒక క్వశ్చన్ ఏర్పడింది, ప్రశ్న ఏర్పడింది. అసలు నిజంగానే కదా పులివెందుల్లో ఈయన పరిస్థితి ఏంటి అని. గట్టిగా టీడీపీ కనుక తలుసుకుంటే అసలు పులివెందుల్లో ఈయన పరిస్థితి ఏంటి? గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకానంద రెడ్డి గారు కానీ రాజకీయాలు నడిపారంటే వాళ్ళు ఒక ఉందాయన రాజకీయాలు, ఒక స్థాయి గల రాజకీయాలు నడిపారు. తర్వాత ప్రజలతో మమేకమై నడిపారు. కానీ మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య బయట వాళ్ళు ఎవరో చేశారని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ వీళ్ళెవరి మీద కేసులు బుక్ అవ్వలేదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అవలా. బట్ సిబిఐకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద బుక్ అయినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించారు. ఎవిడెన్సెస్, సాక్ష్యాధారాలు కూడా, రకరకాల సాంకేతికమైన సాక్ష్యాలు కూడా ఆయన పేరు అవినాష్ రెడ్డి గారి ఇంట్లోనే ఉన్నట్టు బుక్ తెలిసింది. ఇలా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి గతంలో ఉన్న వీళ్ళ కుటుంబం మీద ఉన్న గౌరవ మర్యాదలు కూడా తగ్గినాయి. అంతేకాని మొన్న ఓటమి భయం పట్టుకుందని క్రిస్మస్ సందర్భంగా వైఎస్ షర్మిల గారు ఎప్పుడు లేని విధంగా కొత్త సంప్రదాయానికి తెరలేపారు. నారా లోకేష్ గారికి కొన్ని క్రిస్మస్ గిఫ్ట్లను పంపించే శుభాకాంక్షలు తెలియజేశారు. దీని ద్వారా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వైఎస్ షర్మిల అలాగే వైఎస్ సునీత చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పడిందని, తెలుగుదేశం పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారని, అలాగే పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేసేందుకు సునీత సిద్ధమయ్యారని, అక్కడ సునీత గెలిచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి అక్కడ అంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి అక్కడ సునీత గెలిచే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోయే అవకాశం ఉందా? ఓడిపోవడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఓడిపోవటం ఖాయమా గెలవటం ఖాయమా కన్నా కూడా వాళ్ళిద్దరూ కనుక అక్కడి నుంచి తెలుగుదేశం టికెట్ మీద పోటీ చేయటం అనేది నైతికంగా
జగన్మోహన్ రెడ్డి గారికి అపజయం కింద లెక్క నైతికంగా. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని, పక్షపాత వైఖరితో చేసిందని, అందులో కూడా వీళ్ళ పాత్ర ఉందని వాళ్ళు నమ్మి ప్రతిపక్షం వైపుకి వెళ్ళటం అనేది నైతికంగా పెద్ద దెబ్బ ఆ కుటుంబానికి. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. వీళ్ళ పట్ల సానుభూతి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి లేదు. మొన్న ఈ మధ్య ఈయన క్రిస్మస్ పండగకి దానికి అక్కడ ఇడుపులపాయికి వెళ్ళినప్పుడు జనరల్గా ఎప్పుడు వెళ్ళినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడతాడు ఆయన. మరీ ముఖ్యంగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యమైన కార్యకర్తలను పిలిపిస్తే వాళ్ళు ఫస్ట్ చేసిన కంప్లైంట్ ఏంటంటే, మాకు బిల్లులు రావటం లేదు. ఈయన నమ్మి ఒక్కొక్కరు 2 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి, ఎవరికన్నా రాకపోతే ఏమో కానీ మనకెందుకు రాకుండా ఉంటాయి మన నియోజకవర్గంలో బిల్లులు. అర్థమైందా? మిగిలిన సాట స్టేట్ అంతా సఫర్ అవుతుంది తెలుసు వాళ్ళకి. కానీ కనీసం మన నియోజకవర్గానికి మన జిల్లా కన్నా ఇస్తారని వాళ్ళు నమ్మి చేశారు. వాళ్ళు బయట నుంచి అప్పులు చేశారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ యొక్క జగన్ గారిని నమ్ముకునే కన్నా తిరుమల శ్రీవారిని నమ్ముకోవటం బెటర్ అని ఆయన ఇక్కడికి వస్తున్న టైంలోనే ఈయనతో చెప్పినా లాభం లేదని కొందరేమో వచ్చి చెప్పారు. ఒక 80% పీపుల్, ఒక 20% పీపుల్ ఇది లాభం లేదని కాలినడకన శ్రీవారికి దర్శనం చేసుకుని ఆయన నాకు ప్రార్థిస్తే ఈ ఎలక్షన్లు అయ్యే లోపల బిల్లులు వస్తాయని ఆశ, దింపుడు కళ్ళేం ఆశ. అంటే అక్కడ ఉండి కూడా ఆ సమావేశానికి వెళ్ళకపోతే మళ్ళీ ఆయన వాళ్ళు అసలు కాలినడకని తిరుమల వెళ్తున్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అవును, అది కూడా వాళ్ళ ముఖ్య అనుచరులకు చెప్పే వెళ్ళారు. మేము ఈ ఇబ్బందుల్లో ఉన్నాం ఆర్థికంగాను, ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో చెప్పాము, ఆయనతో చెప్పినా అవటం లేదు కాబట్టి మేము దేవుణ్ణి మొక్కుకోవటానికి వెళ్ళాము, ఆ సంగతి చెప్పండి అని చెప్పారు వాళ్ళు. అట్లా వాళ్ళతో చెప్పేసే వెళ్ళారు. దాన్ని బట్టి ఏమవుతుంది, సొంత నియోజకవర్గంలో బిల్లులు కూడా ఇవ్వలేనంత ఆర్థిక మాంద్యంలో ఉన్నాడు ప్రభుత్వం అనేది అర్థమవుతుంది కదండి. ఆయన చేయమంటేనే కదా వర్క్స్ చేసింది వాళ్ళు, వాళ్ళకేం అవసరం. రెండోది, ఇప్పుడు ఈయన అడిగాడు ఏంటి మన పరిస్థితి ఏంటి అని. పరిస్థితి ఏముందండి, ఏమన్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైనా చేస్తే కదా పరిస్థితి అడగటానికి. పరిస్థితి ఏం లేదు. తర్వాత ఇంకోటి, వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత మన పార్టీ పరిస్థితి, కుటుంబ ప్రతిష్ట ఇంకా దిగజారిపోయింది, పార్టీ ప్రతిష్ట అని కూడా వాళ్ళు కొండ పగలగొట్టినట్టు చెప్పారు. అసలు వివేకానంద రెడ్డి హత్యకు కారణం సునీత, అలాగే అతని భర్త రాజశేఖర్ అని చెప్పింది కూడా మనకు బాగా నియోజకవర్గంలో నెగిటివ్గా మారింది అనేది కూడా ఒక వార్త చెప్పారంట. అది కూడా చెప్పారంట. ఇంకొకటి ఏంటంటే, మీరు చేసిన పెద్ద తప్పు, సునీత గారు తండ్రిని హత్య చేస్తాడు, ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు అల్లుడు రాజశేఖర రెడ్డి గారు ఈ హత్యలో ఉన్నారని మీరు చెప్పడం ఇంకా వికటించింది. దానికి తోడు అసలు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, అవును, ఆయన స్త్రీలోలుడు అని చెప్పేలాగా ఒక రకం కాదండి. ఆర్థిక పంచాయతీలు అన్నారు, తర్వాత ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ లేవనెత్తారు, తర్వాత ఒక ముద్దాయి తల్లితో అక్రమ సంబంధం అని చెప్పారు. ఆయన్ని ఏ విధంగా ప్రతిష్ట దెబ్బతీయాలో అన్నీ చేయటం వల్ల కూడా ప్రజల్లో ఇంకా విరక్తి కలిగిందండి. వివేకానంద రెడ్డి గారు ఏంటనేది లోకల్గా తెలుసు అందరికీ, ఈయన సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉంటాడని. కానీ ఆయన ప్రతిష్టను దెబ్బతీయబోయి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం, ఇందాక మీరు అన్నారు సరే, గతంలో లాగా నల్లేరు మీద నడకలాగా వెళ్ళగలిగిన పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడే స్థానికులు ఆ రోజే కామెంట్ చేశారు, ఇక అయిపోయింది ఈ కుటుంబం పరిస్థితి అని. వాళ్ళ తెలుసు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళని ఎవరు కేర్ చేయరని. ఇప్పుడు అటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కనపడుతుంది. అధికారంలో ఉన్నంతకాలం వేరండి, అధికారం దిగేటప్పుడు దిగబోయే ముందు ఎవరు లెక్క చేయరు. ఇప్పుడు వాళ్ళ బిల్లులు కనుక ఇప్పటికీ ఇవ్వలేదు, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తాయి. అంతకుముందు గవర్నమెంట్ బిల్లులన్నీ తొక్కి పక్కన పడేసాడు, రేపు వచ్చే గవర్నమెంట్ కూడా ఈ బిల్లులు కూడా తొక్కి పక్కన పడేస్తుంది కదండి. మరి వాళ్ళ అనుచరుల పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు దాంతో వాళ్ళకి దిక్కు తెలవట్లా. ఇక దాంతో ఇక ఈయన ముఖ్యమంత్రి కూడా ఉండి మనలాంటి ముఖ్యులకే సేవ చేయలేకపోతే ఇతరులకి ఏం చేస్తాడనేది దీనికి లెక్కకు వచ్చేసారు వాళ్ళు. కాబట్టి పులివెందుల పూర్వంలాగా అయితే ఉండదండి పరిస్థితి. అందులో రేపు షర్మిల గారే ప్రచారం చేస్తే, తర్వాత సునీత గారి పట్ల సానుభూతిలో ఉన్నారు వాళ్ళు. సునీతకి ఇంత కేసు కూడా పెట్టబోయారండి. కాబట్టి మీరు అన్నది వాస్తవం అండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోవడం ఆశ్చర్యం ఏం లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. వీక్షకులు కూడా మన నమస్కారం.